వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అయిపోయినట్టుంటే ఇది పెద్ద హల్చల్ అయిపోయింది స్టేట్ లో. దాన్ని మస్కవ్ చేయాలంటే ఇంకా చిన్న గీత, పెద్ద గీతని చిన్నగా తీయాలంటే దాని పక్కన పెద్ద గీత గీయాలని డైవర్షన్ పాలిటిక్స్ తప్పిస్తే ఏం కాదు. ఈ ఈడీలు కాదు, ఇంకా డీడీలు వచ్చినా గానీ ఏమి కాదండి. సో ఈ కేసులో ఏం కొత్తగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసేకేం లేదు. ఎందుకంటే సిబిఐ వాళ్ళు వాళ్ళ ముందు బ్యాచ్ చేసిన మిస్టేక్స్ ని రెక్టిఫై చేయాలని తర్వాత 25/5/2023 వచ్చిన తర్వాత వచ్చిన కొత్త టీం కూడా చాలా ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేయక వదిలేసింది. ఈమె ఎన్ని పిటిషన్స్ ఎంత ప్రెజర్ పెడుతుంటే కూడా ఏమి లేదు దీంట్లో చేసేకి, ఏం లేదు దీంట్లో మేము చేసేకని వదిలేశారు వాళ్ళు. మళ్ళీ కొత్తగా ఇల్లు వచ్చి చేసేది ఏముంది? అఫ్ కోర్స్ ఈడీ అంటే ఏదైనా ఇప్పుడు మనీ ఉంది 24 లక్షలు, ఆయన దొంగతనం చేసి తీసుకురాలే కదా, ఏం ట్యాక్స్ ఎవరు కొట్టి ఉన్న మనీ ఏం కాదు కదా. వ్యవసాయాలు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ మామగారి హెల్త్ కోసం తెచ్చుకుంటాడు, పెట్టుకుంటాడు ఇంట్లో డబ్బు. దాని ఏముంది, దానికి లెక్కలు చెప్తారు. దానికేం కొంపలు భూమండలం బదలైపోయేది ఏం లేదు. అదండి. రైట్ సార్. చూద్దాం సార్ మరి దీనికి సంబంధించి ఏమన్నా డీవియేషన్స్ వస్తాయి అనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడాలి అంటే అంటే వీళ్ళు కూడా సిబిఐ రామ్ సింగ్ టీం మాదిరా, లేకపోతే పక్కగా చేశారా, లేకపోతే వచ్చిన రెఫరెన్స్ ప్రకారం వాళ్ళు వచ్చి అన్ని పద్ధతి ప్రకారం చేశారనేది ముందు ముందు తెలుస్తుంది.